టు బర్నింగ్ టాపిక్. తెలంగాణ రాజకీయాల్లో ఊహించనిదేదో జరగబోతోంది. అదేంటి అన్నది సీఎం రేవంత్ రెడ్డి చిన్న హింట్ ఇచ్చినా మరి అంతదాకా వెళుతుందా అనే అనుమానం అయితే ఉంది. కేసీఆర్ హరీష్ రావు చేసిన పాపానికి ఉరి తీసినా తప్పు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్పై నానా యాగి జరుగుతోంది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడానికి ఒక రకంగా ఈ కామెంట్ కూడా కారణమైంది. బట్ అసలు విషయం ఉరి అనే టాపిక్ కాదు. ఉరి తీసినా తప్పు లేదు అని అన్న తర్వాత దాని కొనసాగింపుగా ఇంకొక మాట అన్నారు సీఎం. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు, భారత్ ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్ట ప్రకారం ముందుకెడుతున్నాము అన్నారు. ఈ చట్ట ప్రకారం ముందుకెడుతున్నాము అనే ఒక్క సెంటెన్స్ ఏదైతే ఉందో తెలంగాణ రాజకీయాల్లో ఊహించనిదేదో జరగబోతోంది అనే అనుమానాలకు కారణమైంది. అసలేంటి ఈ మాటకు అర్థం? సింపుల్. ఆల్రెడీ కేసీఆర్పై కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ఎంక్వైరీ జరుగుతోంది. ఆ రెండిటిపై వేసిన కమిషన్ల ముందు కేసీఆర్ స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మరోసారి కేసీఆర్ విచారణని ఎదుర్కోవచ్చు. ఆల్రెడీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ TOR రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్గా మ్యాటర్ అయితే ఇదే. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకని ఆ మాట అన్నారు? ఎక్కడ ఏ తప్పు కనిపించినందుకు ఎంక్వైరీ చేయిస్తామన్నారు? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సడన్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఫోకస్ చేయడంతో కేసీఆర్ మరో సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారనే అనుకున్నారంతా. కృష్ణాలో నీళ్లు, వాటాలు, పాలమూరు ప్రాజెక్టులో పనులు, ఎవరెంత చేశారు అనే వాదనలు ఇవే జరుగుతూ వచ్చాయి నిన్నటిదాకా. బట్ ఉన్నట్టుండి స్టోరీ లైన్ ఈ ట్విస్ట్ తీసుకుంటుందని ఊహించలేదెవరు. ఎంతైనా నీటి అంశానికి భావోద్వేగం ఎక్కువ కదా, ఇరుపక్షాల వాళ్ళు వాదోపవాదాలు, వాగ్వివాదాలు చేసుకుంటారు అనుకున్నారు. కానీ ఈ కథ ఊహించని మలుపులతో నడుస్తోంది ఇప్పుడు. ఆయనకి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలేదు. 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. అసలు గొడవంతా ఎక్కడ జరుగుతోంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేసి అప్పగిస్తే ఈ 2 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అనేది మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రధాన ఆరోపణ. అక్కడ మొదలైంది గొడవంతా. 2 కిలోమీటర్ల కాలువను కూడా తువ్వలేకపోయిందని మాట్లాడుతోంది బీఆర్ఎస్. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటోంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో వచ్చే 100 ఏళ్లలో కూడా సరిదిద్దలేనంత తప్పు, అన్యాయం జరిగిందంటోంది. స్ట్రెయిట్ పాయింట్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ PRLI ప్రాజెక్టు కట్టాలంటే ముందు వాటర్ సోర్స్ ఉండాలిగా. అంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలిగా. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం జూరాల నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు నీరు పారించాలి అనుకున్నారు. అంటే పాలమూరు ప్రాజెక్టు సోర్స్ పాయింట్ జూరాల ప్రాజెక్టు. ముందుగా అనుకున్నది అదే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, కేసీఆర్ సీఎం అయ్యాక ఆ ప్రాజెక్టు సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. అసలు ప్రాజెక్టుల సోర్స్ పాయింట్స్ మార్చడం మాజీ సీఎం కేసీఆర్ కు అలవాటేనంటూ ఓ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉండేది. దాన్నే కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. ఆ ప్రాజెక్టుకు సోర్స్ పాయింట్ తుమ్మిడిహెట్టి అయితే కేసీఆర్ దాన్ని మేడిగడ్డకు మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు సోర్స్ ఎలా అయితే మార్చారో పాలమూరు ప్రాజెక్టు సోర్స్ కూడా అలాగే మార్చారు అంటున్నారు సీఎం రేవంత్. దానివల్ల లాభం ఎంత, నష్టం ఎంత అనేది పక్కన పెడితే అలా సోర్స్ పాయింట్ మార్చడానికి కారణం కమిషన్లు దండుకోవడమే అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. కాళేశ్వరంపై కూడా ఇవే రకమైన ఆరోపణలు చేసింది కాంగ్రెస్. కేవలం కమిషన్లు దండుకోవడానికి ప్రాజెక్టులను రీడిజైన్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అలా రీడిజైన్ చేయడం వల్ల కేవలం 38,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో 1,50,000 కోట్ల వ్యయానికి తీసుకెళ్లారంటున్నారు. సేమ్ టు సేమ్ 32,500 కోట్లతో పూర్తవ్వాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 80,000 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం పెంచిందంటోంది కాంగ్రెస్. ఇలా ప్రాజెక్టుల వ్యయాలు అంచనాలకు మించి పెరగడానికి ప్రధాన కారణం వాటర్ సోర్స్ ను మార్చడమే అనేది ఇప్పుడు పాయింట్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల
ఒరిజినల్ గా 3 స్టేజెస్ లో లిఫ్టులు పెట్టాల్సిన చోట 5 స్టేజ్ల్లో పెట్టాల్సి వచ్చిందని, 22 పంపులు పెడితే సరిపోయే చోట 37 పంపులు బిగించాల్సి వచ్చిందని చెప్తోంది. దానివల్లే ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్లకు పెరిగిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంపులు ఫిట్ చేసిన కంపెనీలకు పేమెంట్లు చేసి కమిషన్లు దండుకోవడానికే ఆనాడు కేసీఆర్ ఈ మార్పులు చేశారంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. చరిత్రలో సరిదిద్దుకోలేని తప్పు, 100 ఏళ్లైనా అన్యాయాన్ని సరిదిద్దలేని తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటున్నారంటే పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చినందుకే. 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు, ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. బట్ దీనికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయి, ఇక శ్రీశైలానికి వచ్చేదేముంది అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ కు హరీష్ రావు సమాధానమిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర నుంచి నీళ్లొస్తాయన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని కామెంట్ చేశారు. తుంగభద్ర ద్వారా శ్రీశైలానికి ప్రతి సంవత్సరం 450 టీఎంసీల నుంచి 600 టీఎంసీలు వస్తాయన్న విషయం తెలియకపోవడం ఏంటని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. పాలమూరు ప్రాజెక్టుకు కావలసినంత నీళ్లు శ్రీశైలంలో ఉన్నాయి కాబట్టే సోర్స్ పాయింట్ మార్చామన్నది హరీష్ రావు ఇచ్చిన వివరణ. బట్ ఈ వివరణ సరికాదన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాయింట్. ఎవరైనా ప్రాజెక్టు కడుతున్నప్పుడు తల దగ్గర పాయింట్ పెడతారు కానీ తోకను పట్టుకుని అక్కడ నీళ్లున్నాయి కాబట్టి ప్రాజెక్టును రీడిజైన్ చేశామంటే ఎలా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టును శ్రీశైలం ప్రాజెక్టు తోక దగ్గర కట్టారనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. జూరాల ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణలో ఉంది, అది పూర్తిగా రాష్ట్ర ప్రాజెక్టు. కృష్ణానదికి వరదలొచ్చే సమయంలో రోజుకు 2 నుంచి 3 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీల నీటిని ఈజీగా లిఫ్ట్ చేసే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ తల వదిలేసి తోక పట్టుకున్నారంటున్నారు. మేజర్గా కృష్ణానది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది, తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు. అంతేకాదు శ్రీశైలానికి నీళ్లొస్తున్నప్పటికీ వాటిని ఎత్తిపోసుకునే అవకాశం, సామర్థ్యం తెలంగాణకు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ కలిపినా సరే 0.25 టీఎంసీల నీళ్లు తీసుకునే కెపాసిటీ కూడా తెలంగాణకు లేదన్నారు. కనీసం దొంగతనం చేయడానికైనా శక్తి ఉండాలి కదా, అది కూడా సాధ్యం కాని పరిస్థితి ఉందన్నారు సీఎం. అదే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఏపీకి పోతిరెడ్డిపాడు ఉంది, ముచ్చుమర్రి ఉంది, మల్యాల ప్రాజెక్టు ఉంది. వీటి ద్వారా రోజుకు 13.5 టీఎంసీలు ఎత్తుపోసుకునే కెపాసిటీ ఏపీకి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న 2014 నుంచి 2023 వరకు జరిగిన నిర్ణయాలు. అంతేకాదు పాలమూరు ప్రాజెక్టు సోర్స్ ను జూరాల నుంచి మార్చడం వల్ల ఏపీ ప్రభుత్వం కేసు వేయడానికి ఆస్కారం లభించిందన్నారు సీఎం రేవంత్. సోర్స్ మారింది, అంచనాలు మారాయి కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు, కట్టడానికి వీలేదని వాదించిందని గుర్తు చేశారు. అసలు పాలమూరు ప్రాజెక్టు సోర్స్ మార్చడానికి మంత్రివర్గ ఆమోదం కూడా లేదనే మెయిన్ పాయింట్ ను ప్రొజెక్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ విషయం అడుగుదామంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. అందుకే ఇరిగేషన్ అధికారులతో జరిపిన రివ్యూలో ప్రాజెక్టుపై ఎంక్వైరీకి ఆదేశిద్దామని చెప్పానన్నారు రేవంత్ రెడ్డి. నేను 4 రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది, చర్చ అంతా చేద్దాం, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రెడీ అయ్యండి, ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన. మా పేసీ ఉన్నోళ్లకు, లా సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేద్దాం, మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టిండు. హరీష్ రావుకి ఇట్లాంటి వాసన చూసే అలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏమంటుండే, ఇంకా కృష్ణానది మీద చర్చ వదిలేసిండు. అంటే ప్రాజెక్టు సోర్స్ మార్చడం, దానివల్ల పెరిగిన వ్యయం, సీఎం ఆరోపిస్తున్నట్టుగా కమిషన్లు దండుకోవడం, దీనంతటి వెనుక కేసీఆర్ పాత్రను తేల్చడానికి విచారణకు ఆదేశించబోతున్నట్టుగా చెప్పారు. సో అటు తిరిగి ఇటు తిరిగి ఈ ప్రాజెక్ట్ అంశం పెద్ద రాజకీయ దుమారాన్ని రేపబోతున్నట్టుగా కనిపిస్తోంది. పాపం, ద్రోహం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ టాపిక్ వచ్చినప్పుడల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఈ 2 పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్ చేసిన పాపమే కారణమని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే అసలు ద్రోహం చేసిందే బీఆర్ఎస్ అంటోంది ప్రభుత్వం. ఈ ఆరోపణలకు మరి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలిగా.
ఇక్కడ బీఆర్ఎస్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు తెచ్చాము, ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టించాము అని. కానీ కాంగ్రెస్ మాత్రం అనుమతులన్నీ అబద్ధం, అసలు కృష్ణా నీళ్లని ఏపీకి రానివ్వడమే కేసీఆర్ చేసిన ద్రోహం అంటోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ జరుగుతున్న ప్రతిసారి కామన్ గా వినిపిస్తున్న పాయింట్ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా. కృష్ణానది నీటిలో న్యాయంగా దక్కాల్సిన వాటా అడగకుండా కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకున్నదే మాజీ సీఎం కేసీఆర్ అనే మాట పదే పదే వినిపిస్తోంది. దానిపై 2020లో కేసీఆర్ చేసిన సంతకాన్ని కాంగ్రెస్ చూపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన నికర జలాల వాటా 811 టీఎంసీలు. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలుగా లెక్కగట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా తొలి ఏడాదిలోనే కేసీఆర్ అండ్ హరీష్ రావు అదే నీటి వాటాకు ఒప్పుకున్నారు. ఏడాది 2 ఏళ్లు అంటూ పొడిగించుకుంటూ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు అవే నీటి పంపకాలు కొనసాగేలా 2020లో శాశ్వతంగా సంతకం పెట్టి వచ్చారనేది సీఎం రేవంత్ రెడ్డి తీస్తున్న పాయింట్. దీనివల్ల బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా 299 టీఎంసీలతోనే తెలంగాణ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందని సీఎం రేవంత్ పాయింట్అవుట్ చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఆ అవకాశాన్ని వాడుకుంటున్న ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించిన 512 టీఎంసీలకు తగ్గట్టుగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలను కేసీఆర్ ఏపీకి కట్టబెట్టారన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లో ఏ మాత్రం నిజం లేదన్నది మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్. ఆనాడు కేసీఆర్ నిజంగా 299 టీఎంసీలకు ఒప్పుకుంటే మొత్తం 811 టీఎంసీల నీటిని 2 రాష్ట్రాలకు మళ్లీ పంపిణీ చేయాలని కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. అది కూడా రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే పునః పంపిణీపై కేసీఆర్ లెటర్ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించనందుకే కదా కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొట్లాడింది అని సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50-50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని మొత్తం 28 లేఖలు రాసిన విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు హరీష్ రావు. నీటి పునః పంపిణీపై 2 అపెక్స్ మీటింగ్స్ లో కేసీఆర్ కేంద్రాన్ని నిలదీసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అంత కొట్లాడితేనే సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునః పంపిణీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినందునే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకున్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా అని హరీష్ రావు ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా 71% అని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ అదే 811 టీఎంసీల్లో మొత్తం 69% వాటా కోసం ఆనాడు కేసీఆర్ కొట్లాడిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ వాదనలు ఎలా ఉన్నా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం కొట్లాడుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 71% పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి 811 టీఎంసీలలో 555 టీఎంసీలు ఇవ్వాలని, మిగిలిన 29% ఏపీకి ఇవ్వాలని గట్టిగా వాదనలు వినిపించామన్నారు సీఎం. లేదా 1005 టీఎంసీల లభ్యత ఉంటే అందులో తెలంగాణకు 763 టీఎంసీలు ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణ వాదన దెబ్బకు ఏపీలో అలజడి మొదలైందన్న మాట నిజం కాదా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వాదన సమర్థవంతంగా ఉండడం వల్లే ఏపీ సాధించుకున్న నీళ్ల వాటా వెనక్కిపోయే ప్రమాదం ఉంది కాబట్టే 2024 నవంబర్ 19న వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుకు లెటర్ రాశారన్నారు. సో ట్రిబ్యునల్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా వాదిస్తోందనడానికి వైఎస్ జగన్ రాసిన లెటరే నిదర్శనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ తెలంగాణలో రాజకీయం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ఒక్క పాలమూరు రంగారెడ్డి టాపిక్ చాలు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఉన్నది కూడా ఆ ప్రాంతంలోనే. పైగా నీళ్ల సెంటిమెంట్ కేసీఆర్ పునరాగమనానికి సరిగ్గా సరిపోయే పాయింట్. అందుకే గట్టి కసరత్తు చేసి మరీ మీడియా ముందుకొచ్చారు కేసీఆర్. బట్ కేసీఆర్ వదిలిన అదే ఆయుధాన్ని తిరిగి కేసీఆర్ పైకే ప్రయోగించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కాళేశ్వరం తరహా విచారణని ఎదుర్కొనేలా కేసీఆర్ అండ్ హరీష్ రావుని కార్నర్ చేయబోతున్నారు. త్వరలోనే పాలమూరు ఎంక్వైరీ అనే టాపిక్ తెలంగాణ రాజకీయాల్ని కుదిపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై గట్టి సబ్జెక్టుతోనే కేసీఆర్ ని ఢీకొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ అనుమతులు లేనందుకు పాలమూరు ప్రాజెక్టుకు ఎన్జీటీ స్టే ఇస్తే ఆ అనుమతులు సాధించడం కోసం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం
సుప్రీంకోర్టులో ఏం చెప్పిందో ఇప్పుడు బయటపెట్టారు సీఎం రేవంత్. పాలమూరు రంగారెడ్డి అసలు సాగునీటి ప్రాజెక్టే కాదు, కేవలం తాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని చెప్పింది నిజం కాదా అని నిలదీశారు. 7.15 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని అఫిడవిట్ ఇచ్చింది. కేవలం తాగునీటి కోసమే వాడుకోండి, మట్టి పని చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు 2023లో ఆదేశాలిచ్చింది నిజమా కాదా అని బీఆర్ఎస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు. మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది. తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము. దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి. దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికే వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది. మరి పర్మిషన్సే లేనప్పుడు 27,000 కోట్ల రూపాయల ఖర్చు దేని మీద పెట్టారు అని ప్రశ్నించారు. కేవలం కమిషన్స్ కోసమే నడిపించిన వ్యవహారం కాదా అంటూ ఆరోపించారు. పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించారు. కమిషన్స్ కోసమే పంపులు, లిఫ్ట్ల సంఖ్య పెంచి 27,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మట్టిలో కలిపారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి తోడు పాలమూరు ప్రాజెక్ట్ ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడానికి కేబినెట్ ఆమోదమే లేదన్నారు. సో సరిగ్గా ఇవే పాయింట్స్ పై విచారణకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపాలపై విచారణ జరుపుతామని డైరెక్ట్ గానే చెప్పేశారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సిద్ధం చేయాలని న్యాయశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ సెక్రటరీలను ఆదేశించారు. అటు పాలమూరు జిల్లా మంత్రులు కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రాజెక్టులో అవినీతి బండారం బయటపడుతుందని అసెంబ్లీని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణా జలాలపైన, పాలమూరు జలాలపైన మీరే బీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. సాక్ష్యాలతో సహా మీ సంతకాలతోటి, మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, నిధులు ఏం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికేం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడుతుందని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది. కృష్ణా నీటి వాటాల్లో లెక్కలన్నీ ప్రజలకు తెలిసిపోయాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. సో బీఆర్ఎస్ చెప్పదలుచుకున్నదేదో అసెంబ్లీలో చెబితే బాగుంటుంది, కానీ బీఆర్ఎస్ ఆఫీసులో ప్రెజెంటేషన్ ఇస్తే లాభం ఉండదన్నారు. నీళ్ళెంత వస్తున్నాయి, ఎందుకు పరిమితులు దొరికినాయి, ఎక్కడ నీళ్ళకి చెక్ డ్యామ్ కట్టుకున్నాం, ఎక్కడ డ్యాములు కట్టాలి, ఏ నీళ్ళు ఎంత వాడుకోవాలి, ఎన్ని రకాలుగా వాడుకోవడానికి అవకాశం ఉందో ఈరోజు ప్రజలకంతా తెలిపినాం. కాబట్టి ఈ విద్య అందరికీ తెలిసిపోయింది. ఇక మాదేం నడవదు, మేము చెప్పిన దానికి ఏమీ విలువ ఉండదని చెప్పేసి వెళ్లిపోయే కార్యక్రమం తీసుకున్నారు. కానీ ప్రాజెక్టులపై చర్చ జరపాలన్న వాళ్లే ఇప్పుడు అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. చూస్తుంటే బీఆర్ఎస్ కి బీజేపీ భయం పట్టుకున్నట్టుందన్నారు. నదీ జలాల అంశంపై ఎక్కడ చర్చలో పాల్గొనాల్సి వస్తుందో అని బీఆర్ఎస్ నేతలంతా సభ నుంచి పారిపోయారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మొత్తంగా ఏ అస్త్రంతో అయితే రేవంత్ సర్కార్ ని కట్టిపడేద్దామనుకున్నారో అదే అస్త్రం కేసీఆర్ పై బూమ్రాంగ్ అవుతోంది. కాళేశ్వరం తరహాలోని పాలమూరుపై కూడా కేసీఆర్ విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి రాబోతోంది. ఈ మొత్తం ఇష్యూని సింగిల్ పాయింట్లో చెప్పాలంటే కేసీఆర్ పై మూడో విచారణకి రంగం సిద్ధం అనే చెప్పాలి. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలపై విచారణ ఎదుర్కొన్నారు కేసీఆర్. ఇప్పుడు పాలమూరు వంతొచ్చింది. ఏదేమైనా పాలమూరు యుద్ధాన్ని అవినీతి అంశంగా సీఎం రేవంత్ రెడ్డి మలుపు తిప్పారు. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.